ఇక డీటెయిల్స్ చూసుకుంటే వచ్చే నెల 5న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న తర్వాత పార్టీలోని నాయకులతో పాటు న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సలహాలు తీసుకున్నారు. ఆ చర్చల తర్వాత కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనలోనే కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ రాజ్ అందిస్తారు. సల్మాన్ రాజ్, విజయ, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ దాదాపు విచారణ ఒక తుది దశకు చేరుకుందని చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఆ యొక్క నోటీసులు జారీ చేయడంతో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 5 తారీఖు, 6 తారీఖు హరీష్ రావు, 9 తారీఖు ఈటల రాజేందర్, వీరు ముగ్గురికి ఆ యొక్క సమయాలు కూడా కేటాయించారు. దీనికి సంబంధించి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ హాజరవుతారు అనేది సమాచారం ఉంది. ఖచ్చితంగా ఏ విధంగా హాజరవుతారు, లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాడా, లేదంటే ఒకవేళ ఫామ్ హౌస్ లో కనుక నేను చెప్తా అంటే కమిషన్ సభ్యులను కూడా అక్కడికి పంపే విధంగా ఒక ఏర్పాట్లు అయితే చేసింది. ఖచ్చితంగా ఇది రాజకీయంలో ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ గతంలో వీరు ఏదైతే ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు చేశారో ఖచ్చితంగా ఆ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆ యొక్క కమిషన్ ఏర్పాటు చేశాక ఒకవేళ మనం ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వెళ్లకుంటే బాగుండదు, తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పాటవుతుందని, దీనికి సంబంధించి ఇటీవల నోటీసులు అందడంతో హరీష్ రావు 2 మార్లు ఆ యొక్క ఫామ్ హౌస్ కి వెళ్లి చర్చలు జరిపారు. ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి, మనం అక్కడ ఏ విధంగా ఎలాంటి సమాచారం ఇవ్వాలి, లేకుంటే గతంలో ఈ యొక్క కమిషన్ ఎవరినైతే విచారణ చేశారో ఆ యొక్క విచారణ ఏ విధంగా విచారణ చేశారు, వారు ఏ క్వశ్చన్లు అడిగితే వీరు ఏ ఆన్సర్ చెప్పారు అనేది ఖచ్చితంగా వారితో కూడా కొంత సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ఖచ్చితంగా ఆ విచారణలో ఎలాంటి విషయాలు చెప్పారు, మనం ఏ విధంగా చెప్పాలి, కొంత న్యాయ నిపుణులతో కూడా కొంత చర్చించినట్లు సమాచారం ఉంది. ఖచ్చితంగా 5వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ ఖచ్చితంగా హాజరవుతారనేది పార్టీ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరును అందించేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఆ యొక్క నిర్మాణంలో మాత్రం కొంత అవకతవకలు జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి విచారణ కమిటీ వేశాక ఖచ్చితంగా దానికి హాజరై దాంట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, అది ఎలా కుంగిపోయింది, కాళేశ్వరం ఎలా ఆరోపణలు చేస్తున్నారు, ఖచ్చితంగా దానికి హాజరై వాటిని వారికి ఆ కమిషన్ ముందు ఖచ్చితంగా విచారణలో హాజరై ఖచ్చితంగా మనం చెప్పే సూచనలు ఖచ్చితంగా మనం చెప్పాలి. ఎందుకంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండడానికి ఖచ్చితంగా హాజరైతేనే ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం కలుగుతుందని ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.